సింహం వీటి వాదనలు విని గడ్డి నీలంగానే ఉంది, గాడిద చెప్పిందే కరెక్ట్ అని తీర్పిచ్చింది. గాడిద హ్యాపీగా గంతులేసుకుంటూ వెళ్ళిపోయింది. చిరుతపులి, మహారాజా, అది చెప్పింది తప్పు కదా, అయినా రైట్ అని ఎందుకన్నారు అనంది. దాంతో సింహం లాగి పెట్టుకొట్టి, అది గాడిద, దాంతో నువ్వు వాదించడమే తప్పు, పైగా దాన్ని నా దగ్గరకు తీర్పుకు తీసుకురావడం మరీ తప్పు, అందుకే అలా చెప్పాను అంది. చిరుతకు తన తప్పేంటో తెలిసింది. ఇప్పుడు చెప్పు, ఈ కథలో నీతేంటంటే గాడిద లాంటి మూర్ఖులతో వాదించకూడదు అని. కరెక్ట్గా చెప్పావు. రే అంజీ, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి నా దిల్కా దడకన్ని చూసొస్తాను. అనా, మీ చెప్పు కింద తేలులా ఉండే మనిషికి అనవసరంగా రాంగ్ కనెక్షన్ ఇచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారేమో. చూడంజీ, నీలాంటి వాళ్ళు డబ్బుకు పడతారు, నా దగ్గరున్న రౌడీలు మందుకి బిర్యానీకి పడతారు. కానీ ఈ మంగా ఉంది చూడు, దీనికి పట్టం లేదు. అనా, పోనీ నన్ను వెళ్ళి కనెక్షన్ ఇమ్మంటారా? వద్దొద్దు, రాంగ్ కనెక్షన్ ఇస్తే మొత్తం ఫీజులే పోతాయి. ఇక్కడే ఉండు. ఏంటో, ఎంత పెద్ద విలనకైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది అంటారు, అది ఇదేనేమో. సరే, కళ్ళు మూసుకుని పడుకో. ఈ టైంలో ఎందుకొచ్చావు? ఎందుకొస్తాను మంగా? మీ నాన్న నా దగ్గర అప్పు చేసి పోయాడు, నువ్వేమో పాపను చూసుకుంటూ నన్ను అసలు పట్టించుకోవడం లేదు. అదే నువ్వు నా అప్పు గురించి పట్టించుకోవడం లేదు అంటున్నాను. అప్పు అడగడానికి వేల పాలలేదా? లేదు అనే మా అంజీ చెప్పాడు. అప్పు తీసుకున్న వాడికి ఇచ్చిన వాడికి మధ్య ఉండేది భార్యాభర్తల సంబంధం అంట, దానికి వేళపాల ఉండదంట. ఆ అంజీగాడికి పళ్ళు రాలిపోతాయని చెప్పు. అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి నీ చుట్టూ తిరుగుతాడే. వాడి సంగతి వదిలే, మన గురించి చెప్పు. ఆషాఢం సేల్లా నీకు బంపర్ ఆఫర్ ఇస్తాను. నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదు, నేనే నీకు నెల నెల బోల్డ్ డబ్బులు ఇస్తాను. చాలా ఆపు. నేనలాంటి దాన్ని కాదు అని నీకెన్నిసార్లు చెప్పాను? ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ అప్పు త్వరలోనే తీర్చేస్తాను. అంతవరకు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. చూడు, ఏ రోజుకైనా నువ్వు నా దారికొస్తావు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. గుడ్ నైట్. అమ్మా, అమ్మా, నేను అనాథనే అయ్యుండొచ్చు, కానీ ప్రేమ విషయంలో నేనెప్పుడు అనాథని కాదు. ఎందుకంటే
ప్రపంచంలో ఏ తల్లి ఏ బిడ్డకివ్వనంత ప్రేమను నువ్వు నాకు పంచావు. దానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. కానీ నేను దేవతలా పూజించిన నా తల్లి ఇప్పుడు స్వార్థపరురాలుగా మారిపోతుందేమోనని నా భయం అమ్మా. చాలా కాలం తర్వాత నీ కూతురు నీకు దక్కింది. ఇన్నాళ్ళు ఆమె ఎరుగని ప్రేమని ఒక్కసారి పంచాలనుకుంటున్నావు. అది నేను అర్థం చేసుకోగలను. అలాగే నీ సొంత కూతురికి ఈ పెంపుడు కొడుకుకి మధ్య అభిప్రాయ భేదాలొచ్చినప్పుడు కన్న ప్రేమ వైపే నిలబడ్డావు. దాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇదేంటమ్మా, అప్పుడే ఇల్లు వదిలి పొమ్మంటావు, అంతలోనే ఉండమంటావు. నీ మాట మీద నువ్వే నిలబడవా?